సుధాకర్ గారికి నమస్కారము. పాపము ఆయన ఆవేదన కూడా మనం అర్థం చేసుకుందాము. సుధాకర్ గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రిప్రజెంటేట్ చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సింది ఆయన కూడా మనం తప్పు పట్టలేము. ఇప్పుడు సుధాకర్ గారు మాట్లాడుతూ ఒక మంచి మాట ఏమన్నారంటే, రుణమాఫీ మేము చేసినా గానీ మీరు కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు, మాకు వివరాలు ఇవ్వండి, సాయంత్రం వరకు చేస్తామని చెప్పి సుధాకర్ గారు చెప్తున్నారు. చాలా సంతోషం. అట్లాగే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆత్మహత్యలు ఎక్కడ చేసుకోలేరు రైతులు అంటే, మీరు మాకు వివరాలు పంపించండి, సాయంత్రం వరకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అంటే, అదే రోజు మా పార్టీ తరఫున మొత్తం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల వివరాలు కూడా మొత్తం పంపిస్తే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేరండి? దాని మీద సమాధానం ఉండాలి కదా. ఇంకొకటి, అంటే ఫామ్ హౌస్ అంటారండి. ఫామ్ హౌస్ కాదు, అది ఫామ్ లో ఉన్నటువంటి హౌజు. మనము ఫామ్ లోపల కూడా ఇల్లు కట్టుకుంటారు, అక్కడ వ్యవసాయం చేస్తుంటారు. నిన్న కేసీఆర్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ అల్లం ఉంటది, చెరుకు ఉంటది, మిర్చి ఉంటది, వరి ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకు కూడా పార పట్టించి ఇంత పని చేపిస్తామని చెప్పారు. అంటే ఫామ్ హౌస్ అంటారు ఏంటండి? ఫామ్ హౌస్ కాదు, అది ఫామ్ లో ఉన్నటువంటి హౌజు ఎక్కడన్నా కట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మేము అన్ని పథకాలు అమలు చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఒకటండి ఆనంద్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఇప్పుడు గ్రామ సభలలో పెట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రంటే, ఇదేందండి, ఏదన్నా మనము ప్రయోగాత్మకంగా చేయాలి అంటే, లేకపోతే ఏదన్నా కొత్త మందు వచ్చిందంటే, ఇట్లా ప్రయోగాత్మకంగా చేసే వాటిని మండలానికో లేకపోతే రాష్ట్రానికో జిల్లాకో ఒకటి పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని అక్కడ వర్తింపజేసి చూస్తాం. ఇదేం పైలట్ ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కాదు ఆనంద్ గారు. ఒక పాయింట్ ముఖ్యమంత్రి గారు ఆనంద్ గారు ఇంకా ఒక్కొక్క పాయింట్ ఇక్కడ, ఎందుకు అసెంబ్లీకి రా, ఫామ్ హౌస్లో ఎందుకు ఉంటారు, అసెంబ్లీకి రా అని ఎందుకు అడుగుతున్నారంటే, సో మీరు ఎమ్మెల్యేకి కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. గతంలో కూడా మనం చూసాం, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉండేవాళ్ళు. సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. తర్వాత మనం చూసాం ఇటు కిరణ్ కుమార్. అంటే ఎందుకు అసెంబ్లీకి అనేది అంటే, ప్రజల సమస్యలపైన చర్చించుకోవాలి. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి ఒక సీనియర్ నాయకుడు ఎవరు అంటే కేసీఆర్ గారు అని తెలుసు, ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ గారు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు అసెంబ్లీకి వచ్చేసి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వచ్చు కదా. సరే మీరే అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఆగమం చేస్తుంది, మీరు చెప్పండి, సలహాలు ఇవ్వండి. ఒక సీనియర్ తెలంగాణ తీసుకొచ్చిన మీరే అంటారు, ఒక పెద్ద దిక్కు రాష్ట్రానికి అన్నారు, రావచ్చు కదా, ఈ అంశాలు చర్చించవచ్చు కదా. రాజేష్ గారు, సలహాలు తీసుకునేటటువంటి వ్యక్తికి అయితేనేమో ఎవరారు సలహాలు సూచనలు ఇస్తారండి? నిజంగా ఏ మాట కామాట మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అసెంబ్లీ ఇట్లుండేది కాదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైందంటే, మొత్తము ఆయన ఇప్పుడు ఏం చెప్తే అది చేయాలా, ఎవరి మైకు కట్టు కావాలంటే వాళ్ళ మైకు కట్టు కావాలా. ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడుగుతున్నటువంటి మాటలకు ముందు సమాధానం సమాధానం చెప్పేటటువంటి సత్తా లేదు కదా. ధైర్యం ఉండాలి కదా. ఇప్పుడు చాలా అప్పులు అంటుండ్రు, ప్రతిదానికి అప్పుల మీద కూడా లెక్కలు చెప్పడం జరిగింది. అప్పులు అని చెప్పి తప్పించుకొని తిరుగుడు కాదండి. నేనేమంటా, ఆడజాలనమ్మ గజ్జలు పాతయ్య అన్నదంట. ఇలా కథ గట్టున్నది, పరిపాలన శాతగాక అంటే అప్పులు. మీరు ఎన్ని రోజులు కేసీఆర్ ఏ మీటింగ్ అన్నా, చిన్న పిల్లల దగ్గరికి పోయినా గదే మాట, పెద్దోళ్ళ దగ్గరికి గదే పోయినా, మా హాస్పిటల్ పోయినా గదే, పాఠశాలకు పోయినా గదే. ఏమన్నా కేసీఆర్ గారి మాట తీయకుండా నీకు జీవితం లోపల ఒక్క మాట రాదా? అంటే మీరు కూడా ముఖ్యమంత్రి అనేది చూడకుండా ఏ రకంగా కామెంట్ చేస్తున్నారో చూస్తున్నాం కదా ఆనంద్ గారు. ముఖ్యమంత్రిగా మీరు ఏ రోజన్నా పరిగణలోకి తీసుకున్నారో, ముఖ్యమంత్రిగా మీరు ఏ రోజన్నా గౌరవించారు? మంచి మాట చెప్పిండ్రు రాజేష్ గారు, చాలా మంచి మాట చెప్పిండ్రు. దానికి నేను కూడా ఇప్పుడు పాపం రేవంత్ రెడ్డి గారి ఆవేదనను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన చాలా తాపత్రయపడుతున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకుంటున్నారు, చాలా కోట్లు డబ్బులు ఖర్చు పెట్టేసేసుకొని మొత్తము యాడ్స్ ఇచ్చుకుంటున్నారు. కానీ పాపము ప్రజలు ఎవ్వరు కూడా ఆయన ఇంకా ముఖ్యమంత్రి లాగా గుర్తించుకుంటలేరు. ఆయన ఆవేదన అంటే, నేను ముఖ్యమంత్రి రా బాబు, నేను ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి అంటే మాకు కేసీఆర్ అనేది గుర్తొస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారిని గుర్తిస్తలేరు. ఆచార్య గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ పదే ముఖ్యం